తెలంగాణ డీజీపీ ఆఫీస్ ఎదుట హైటెన్షన్ నెలకొంది. డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ నేతలు తరలివచ్చారు. గో సంరక్షణ కార్యకర్త సోనుపై గత రాత్రి ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనని నిరసిస్తూ బీజేపీ ఆందోళనకు దిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. కాల్పులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. రైట్, మొత్తం మీద తెలంగాణ డీజీపీ ఆఫీస్ ఎదుట హైటెన్షన్ వాతావరణం నెలకొంది. డీజీపీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ నేతలు తరలివచ్చారు. ప్లస్ అక్కడ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఎవరైతే గో సంరక్షణ కార్యకర్త సోనుకి సంబంధించిన కాల్పులు జరిగాయో అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుతం ఆ డీజీపీ ఆఫీస్ దగ్గర కూడా సిచ్యువేషన్ మనకి విజువల్స్లో తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం లక్డికబుల్లో ఉన్నటువంటి డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్న పోచారంలో జరిగినటువంటి గో సంరక్షణ కార్యకర్త పైన జరిగినటువంటి కాల్పులకి ఆ దాడులకి నిరసన తెలియజేస్తున్నారు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా. దానిలో భాగంగానే ముఖ్యంగా నిన్న కాల్పులు జరిపినటువంటి ఇబ్రహీం పైన అదేవిధంగా ఇతర నిందితుల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉదయం నుంచి కూడా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి ఇతర నేతలంతా కూడా పెద్ద ఎత్తున డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు అదేవిధంగా నేతల మధ్య తోపులాటలు సైతం జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా ముట్టడికి ఎత్తునిస్తున్నటువంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి డీసీఎం వెహికల్స్లో తరలిస్తున్నటువంటి పరిస్థితి. వీరందరినీ కూడా స్థానిక పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు. ముఖ్యంగా వీరిది ఒకటే డిమాండ్. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే గో సంరక్షణకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా పోలీసులు ఎంఐఎం గూండాలకి వత్తాసు పలుకుతున్నారు. వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దాడులు చేస్తున్నారో ఎవరైతే కాల్పులకు తెగబడ్డారో వారిపైన వెంటనే ప్రభుత్వం స్పందించాలి. అదేవిధంగా వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే డీజీపీ కార్యాలయం వద్ద ప్రస్తుతం ఇక్కడ వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలందరినీ కూడా అరెస్ట్ చేయడంతో కొంత ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే నెలకొందని చెప్పాల్సి ఉంది. నాగేంద్ర, ముఖ్యంగా మనం మార్నింగ్ కూడా డిస్కస్ చేసాం. నిందితుడి దగ్గరకు అసలు గన్ ఎలా వచ్చిందనే అంశంపై విచారణ ఏమైనా జరిగిందా, జరుగుతోందా, అసలు పోలీసులు ఏమంటున్నారు? ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా నిందితుడి వద్దకి గన్ ఏ విధంగా వచ్చిందన్న దానిపైనే నిన్న ఈ కాల్పులు జరిగిన సమయం నుంచి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కాల్పులు జరిపినటువంటి కొంతమందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక నిందితుడు పరారిలో ఉన్నటువంటి పరిస్థితి. దీనిపైన పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా మనకి బయటికి రావాలంటే 11:30 తర్వాత మీడియా ముందు ఎవరైతే నిందితులు కాల్పులు జరిపారో వారిని మీడియా ముందు ప్రవేశపెడతామంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి నేపథ్యంలో వారిని మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత కాల్పులకు సంబంధించినటువంటి అంశంతో పాటు నిందితుడు అదికి గన్ను ఏ విధంగా వచ్చింది, గన్ను ఎక్కడ క్యారీ చేశారు, గన్ను ఎక్కడ కొన్నారు అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనకి ఒక స్పష్టమైనటువంటి వివరాలు మనకు తెలిసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి చంద్రు. నాగేంద్ర, ముఖ్యంగా ప్రస్తుతం ఎవరైతే సోను ఉన్నారో అతని పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే లివర్ కింద బుల్లెట్ వెళ్ళినట్టు తెలుస్తుంది. బుల్లెట్ అయితే రిమూవ్ చేశారు, కానీ అతని హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ఏమైనా అతను ఏం జరిగింది ఏంటో చెప్పే ప్రయత్నం చేశాడా? మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? ముఖ్యంగా కాల్పులు జరిగిన వెంటనే అక్కడ స్థానికులు అదేవిధంగా వెంటనే అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా అతన్ని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కి తరలించడం జరిగింది. తరలించిన తర్వాత ముఖ్యంగా ఈ కాల్పులకు సంబంధించి ముఖ్యంగా పొట్ట భాగంలో బుల్లెట్ దిగడంతో ముఖ్యంగా 6 గంటల పాటు యశోద హాస్పిటల్లో మేజర్ సర్జరీ చేసి ఆ బుల్లెట్ని బయటికి తీయడం జరిగింది. బయటికి తీసిన తర్వాత 48 గంటల పాటు ప్రస్తుతం
సింగ్ని అబ్జర్వేషన్లో పెట్టారు. ప్రస్తుతం అబ్జర్వేషన్ 48 గంటల పాటు అబ్జర్వేషన్ చేసిన తర్వాత మరొక సర్జరీ చేయాలంటూ కూడా యశోద హాస్పిటల్ సంబంధించినటువంటి వైద్యులు ఇప్పటికే చెప్తున్నారు. దీనికి సంబంధించి మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా కీలక నేతలంతా కూడా యశోద హాస్పిటల్కి వెళ్తున్నారు. అక్కడ ఇప్పటికే ఒకవైపు రామచంద్రరావు కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఈటెలతో పాటు వీరంతా కూడా ఇప్పటికే అక్కడ సింగ్ని ఎవరైతే ప్రశాంత్ ఉన్నారో అతన్ని పరామర్శించడంతో పాటు అక్కడ వైద్యానికి సంబంధించినటువంటి వివరాలు ఎటువంటి వైద్యం అందుతుందన్న దానిపైన వివరాలని డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి కాసేపట్లో అక్కడికి మరొక కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్తో పాటు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అయినటువంటి లక్ష్మణ్తో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అదేవిధంగా 1 గంటకి మరొక ఎంపీ అయినటువంటి ధర్మపురి అరవింద్ అక్కడికి చేరుకుని వారిని పరామర్శించేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం డీజీపీ కార్యాలయం వద్ద ఎటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందో సేమ్ సిచ్యువేషన్ అదే పరిస్థితులు ప్రస్తుతం సికింద్రాబాద్లో ఉన్నటువంటి యశోద హాస్పిటల్ వద్ద కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో యశోద హాస్పిటల్కి నలువైపులా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా యశోద హాస్పిటల్ లోనికి పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే కీలక నేతలు వస్తారో వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో అక్కడ మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వం పైన చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పాలి. జరిపారో ఆ వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు. బట్ ఇప్పుడు డీజీపీ ఆఫీస్ని ముట్టడించి బీజేపీ శ్రేణుల డిమాండ్ ఏంటి, ఇంకా ఏం వాళ్ళు కోరుకుంటున్నారు? ఒక పక్కన ఆ వ్యక్తికి 48 గంటల అబ్జర్వేషన్ తర్వాత సిచ్యువేషన్ చెప్తామంటున్నారు. ఇటువైపు ఇబ్రహీం అనే వ్యక్తిని ఎవరైతే కాల్పులు జరిపాడో అతన్ని అరెస్ట్ చేశారు. బీజేపీ నేతలు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ప్రధానంగా ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి నేతల డిమాండ్ ఒకటే. దాంట్లో ప్రధానంగా ఎవరైతే గో సంరక్షకులు ఉన్నారో వారికి పోలీసులు భద్రత కల్పించాలి. అదేవిధంగా గోవులకు సంబంధించినటువంటి తరలించేటటువంటి సమయంలో పోలీసులు అడ్డుకోవాలి. దాంతోపాటు గో సంరక్షకులకి భద్రత కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో గోవధకు సంబంధించినటువంటి అనే అంశాన్ని పూర్తిగా నిషేధించాలి. ఎవరైనా సరే గోవుల్ని తరలించినా ఎవరైనా సరే గోవుల్ని వధించినా వారందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కాల్పులు జరిపినటువంటి ఇబ్రహీం పైన కఠిన చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ప్రధాన డిమాండ్తో బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఈరోజు డీజీపీ కార్యాలయాన్ని ఉదయం నుంచి కూడా ముట్టడిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ప్రధానంగా గోండాలకు మద్దతు ఇస్తున్నారు, కానీ గో సంరక్షణకు సంబంధించినటువంటి కార్యకర్తలకు కానీ ఆ నేతలకు కానీ పోలీసులు మద్దతు ఇవ్వడం లేదు. ఎంఐఎంకి సంబంధించినటువంటి గోండాలకు మద్దతు ఇస్తున్నారు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం, ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా చర్యలు తీసుకోకపోతే మాత్రం మేము రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందంటూ కూడా ఆయన ఘాటుగానే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి కాల్పులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎవరు కూడా స్పందించకపోవడం పైన బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి ముఖ్యంగా ఎంఐఎం నేతలకి కలిగితే వెంటనే కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవుతారు, కానీ గో సంరక్షణకు సంబంధించినటువంటి వారిపైన దాడులు జరుగుతున్నాయి, అదేవిధంగా కాల్పులు జరుగుతున్నాయి. ఎందుకు ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది, ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుంది, ఎందుకు వారిపైన చర్యలు తీసుకోవడం లేదు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సరే వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే రాబోయేటటువంటి రోజుల్లో మరింత ఉధృతమైనటువంటి ఈ కార్యక్రమాలు చేపడతామంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.